Good evening once again, EY Totem family members. So this is V. సో ఈ రోజు మనం అగ్రికల్చర్ సెషన్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క ఈవై టోరం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం సుస్వాగతం. సో మనకు తెలుసు అగ్రికల్చర్ ఎంత ఇంపార్టెంట్, అలాగే మనము దాని గురించి కూడా ఒక వీడియో చూసాం. సో రైతులకి ఎలాంటి బాధలు ఉన్నాయి, ఈ రోజు కరెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ఉన్నారు, అది కూడా మనకు అర్థమైంది. సో దానికి గాను మనకు ఈవై టోరెంలో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది రైతుల కోసం స్పెషల్లీ తీసుకొచ్చారు. సో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు ఒక దిగుబడి ఎంతో ఇస్తాము. అలాగే మనకి ఇండియా మొత్తంలో కూడా చూస్తే చాలా విలేజెస్ ఉన్నాయి. సో టోటల్ గా చాలా ఫ్యామిలీస్ కూడా అగ్రికల్చర్ మీద ఆధారపడ్డదని చెప్పొచ్చు. మరి ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ లో నాకు మంచి అంటే అగ్రికల్చర్ గురించి ప్లాట్ఫామ్ లో నాకు పరిచయం చేసి దాని గురించి చెప్పడానికి అవకాశం కల్పించిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ కి, అలాగే నా గ్రేట్ అప్లైనర్ లీడర్స్ కి, అలాగే నా గ్రేట్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ నేను ఇది స్టార్ట్ చేస్తాను. సో మనం అందరం కూడా ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. ఓకే, అలాగే అగ్రికల్చర్ గురించి అందరికీ తెలుసా అంటే ఫార్మర్స్ ఆల్రెడీ ఉండొచ్చు మేబీ మన బిజినెస్ లో. సో వాళ్ళకైతే కొంతవరకు అవగాహన ఉంటుంది. బట్ చాలా మందికి అగ్రికల్చర్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు. కానీ ఈ ప్రోడక్ట్ ని మనం ప్రమోట్ చేయాలి, అలాగే రైతులకు ఒక హెల్ప్ చేయాలి హోల్ హార్టెడ్లీ అని అనుకున్నప్పుడు ఇలాంటి సెషన్ కి వచ్చి దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది తీసుకున్నప్పుడు ఈజీగా మనం ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, కానీ అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. సో దాని గురించి ఈరోజు ఈ సెషన్ అనేది వీక్లీ వన్స్ అనేది మనం చేస్తున్నాం. సో నేర్చుకుని ఏదైనా వర్క్ చేసినప్పుడు అగ్రికల్చర్ సబ్జెక్ట్ కాదు, ఏదైనా సరే ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, ఒక లాయర్ ఉన్నారు, అదర్వైజ్ ఒక డాక్టర్ ఉన్నారు, ఎవరైనా సరే చదవాలి, దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాలి, అప్పుడే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. సో అగ్రికల్చర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో ఇట్స్ నాట్ అండ్ హార్డ్ సబ్జెక్ట్, బట్ ప్లాంట్స్ కి ఎలాంటి మనకు న్యూట్రియంట్స్ ఇస్తే అది ఎదుగుతుంది, అలాగే ఒక రైతు పంట వేసినప్పుడు దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఒక మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. సో ఈరోజు ఈవైటోరియం కంపెనీ రైతులకి వారి పంటల కోసం, అలాగే వారి లైఫ్ లో ఒక మంచి టైం రావడం కోసం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. దానినే మనం టెరాటెక్ వరల్డ్ లీడింగ్ టెక్నాలజీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ బయోటోరియంలో. సో ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే రూట్ నుంచి ఫ్రూట్ వరకు, వేరు నుంచి ఫలం వరకు ఇది రైతులకు హెల్ప్ చేస్తుంది. అలాగే రైతుల పంటలని వాళ్ళ నేలని కూడా సంరక్షిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం ఫార్మర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో రైతు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వేసినప్పుడు ఫస్ట్ భూమిని సారవంతం చేస్తారు, అలాగే దానిలో విత్తనాలను వేస్తారు సీజన్ ని బట్టి. అది అంకురించిందంటే సీడ్ జర్మినేషన్ అయినప్పుడు రైతు దానికి ఫర్టిలైజర్స్ వేస్తారు, నీరు పోస్తారు. మధ్యలో ఏదైనా తెగుళ్ళు వచ్చాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు మందులు అనేది కూడా స్ప్రే చేస్తారు. ఇలా ప్రాసెస్ అనేది అవుతూనే ఉంటుంది. మరి రైతులకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంపెనీస్ కి సంబంధించిన విత్తనాలు అనేది వాడుతూ ఉంటారు. అంటే డిఫరెంట్ కంపెనీ సంబంధించిన మందులను కూడా ప్రయోగిస్తూ ఉంటారు. మరి ఆల్ టైమ్ ఎవ్రీ టైం ఇలా ఎందుకు చేస్తారు చేంజెస్ అంటే క్వాలిటీ పరంగా లేదా క్వాంటిటీ పరంగా డిఫరెంట్ గా వాడినప్పుడు పంట పొలాల్లో ఇంకా ఎక్కువగా ప్రాఫిట్ వస్తుంది అనే ఒకే ఒక హోప్ తోటి, ఒక ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మరి అలాంటి బెనిఫిట్ ఫార్మర్ కి అందుతుందా అంటే మనందరికీ తెలుసు అలాంటి బెనిఫిట్ అయితే వాళ్ళకి అందడం లేదు. సో యాక్చువల్లీ ఈ రోజుల్లో రైతులకు కూడా సరైన అవగాహన లేదని చెప్పొచ్చు. ఏది మంచిది ఏది చెడ్డదని వాళ్ళకి ఇంకా అర్థమే అవ్వట్లేదు. సో దాంట్లో హాఫ్ ఆఫ్ ది లైఫ్ వారిది వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. బట్ ఒక క్లారిటీ మాత్రం రాలేదు. మరి బెస్ట్ బెనిఫిట్ ఇచ్చే ప్రోడక్ట్స్ అనేది ఇంతవరకు వాళ్ళకి అందుబాటులో లేదని చెప్పొచ్చు. కానీ ఈ రోజు మనం టెరాటెక్ టెక్నాలజీతో వారి లైఫ్ ని మనం చేంజ్ చేసేతో పాటు
వారి పంటలని అభివృద్ధి చెందించడంతో పాటు వారి లైఫ్ ని చేంజ్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మరియు వారికి ఒక హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక సెక్యూరిటీ అనేది మనం ఈ ప్రోడక్ట్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. సో ఒక ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏం అవసరం, ఒక ప్లాంట్ ఏపుగా ఎదగాలి అంటే దానికి సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా అవసరం. అంటే అవి 5 ముఖ్యంగా ఉంటాయి. 5 ఫిజికల్ ఫ్యాక్టర్స్. సో వాటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సూర్యరశ్మి, సన్లైట్. దీని వల్ల మొక్కలో ఫోటోసింథసిస్ ప్రాసెస్ అవుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిజన్, ఇది మొక్కకు గాలి ద్వారా లభిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి హైడ్రోజన్, ఇది నీటి నుంచి అందుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కార్బన్, ఇది గాలి ద్వారా దొరుకుతుంది కానీ భూమి నుంచి కూడా అందుతుంది. అంటే మట్టిలో ఎప్పుడైతే ఫార్మర్స్ క్రాప్స్ పండిస్తారో వారి అంటే ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది పేడ కానివ్వండి, లేదా మొక్కల వేస్ట్ మెటీరియల్స్ కానివ్వండి, ఎనిమల్ వేస్టేజ్ కానివ్వండి, లేదా ఇంకా అంటే చనిపోయిన డెడ్ ఎనిమల్స్ బాడీ పార్ట్స్ కానివ్వండి, ఎనీథింగ్, ఇవన్నీ కూడా నేలలో విచ్ఛిన్నం అవుతాయి. దానిని మనం డిగ్రేడేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ ద్వారా కార్బన్ లో అంటే అక్కడ మాన్యూర్ తయారవుతుంది, దాంట్లో కార్బన్ అనేది ఉత్పత్తి అవుతుంది. మరి ఇది వన్ టైం అవుతుందా అంటే కొన్ని సంవత్సరాలు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, కార్బన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అలాగే మేజర్ 3 న్యూట్రియన్స్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మొక్క ఎదగాలి అంటే మేజర్ గా 3 న్యూట్రియన్స్ అనేది అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నైట్రోజన్, సెకండ్ వన్ ఫాస్ఫరస్, థర్డ్ వన్ పొటాష్. మరి ఇవి ఏం చేస్తాయి మనం వన్ బై వన్ చూద్దాము. నైట్రోజన్ ఏం చేస్తుంది అంటే ఇది ప్లాంట్ గ్రోత్ కోసం మరియు ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ కోసం చాలా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అని చెప్పొచ్చు. ఇది ఫోటోసింథసిస్ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే మనకు గ్రీన్ పిగ్మెంట్ అయిన క్లోరోఫిల్ ని ఉత్పత్తి చేయడానికి దాన్ని మనం పత్రహరితం అంటాం. సో అది ఉత్పత్తి అవ్వడానికి నైట్రోజన్ హెల్ప్ చేస్తుంది. అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో నైట్రోజన్ సన్లైట్ ని క్యాప్చర్ చేస్తుంది, దాని వల్ల క్లోరోఫిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ నైట్రోజన్ సఫిషియంట్ మొక్కలో లేకపోతే మొక్క క్లోరోఫిల్ ని ప్రొడ్యూస్ చేయదు, దానివల్ల మొక్క మొత్తంగా వీక్ గా తయారవుతుంది అనమాట. మరియు ప్రొడక్షన్ తగ్గుతుంది, గ్రోత్ కూడా తగ్గుతుంది. అలాగే నైట్రోజన్ క్రాప్ ఈల్డ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, లీఫ్ క్వాలిటీని కూడా పెంచుతుంది, అలాగే ప్రోటీన్ కాంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే ప్రోటీన్స్ అంటే మనకి ఎందుకు అవసరం అంటే మొక్క యొక్క పెరుగుదల కావచ్చు, దాని గ్రోత్ కావచ్చు, దాని డెవలప్మెంట్ కావచ్చు, ఇదంతా కూడా దానికి కూడా ప్రోటీన్స్, మనకి ఎలాగో ప్రోటీన్స్ అవసరమో మొక్క కూడా ప్రోటీన్స్ అవసరం. ఆ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ చేసేది ఎవరు అంటే నైట్రోజన్. అలాగే మొక్కలలో రిప్రొడక్షన్ ఇంకా సెల్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేయడానికి ప్రోటీన్ అవసరం. సో నైట్రోజన్ ప్రోటీన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా ప్లాంట్స్ లీవ్స్ అంటే ఆకులు కానివ్వండి, కాండం కానివ్వండి, వేర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే నైట్రోజన్ అనేది కావాలి. అలాగే రూట్ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేస్తుంది, ఎంజైమ్ యాక్టివిటీని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఇది దీని ప్రాపర్టీస్. అలాగే ఫాస్ఫరస్ ఏం చేస్తుంది మొక్కలో అంటే ఫాస్ఫరస్ కూడా ఒక వైటల్ న్యూట్రియంట్ అన్నమాట ప్లాంట్ కోసం. ఎందుకంటే ఇది ప్లాంట్స్ లో డిఫరెంట్ అంటే ఫిజియోలాజికల్ గా కానివ్వండి, బయాలజికల్ కానివ్వండి, ఇది ఇలాంటి ప్రాసెస్ లో అది ముఖ్య పాత్ర వహిస్తుంది. దీంట్లో కూడా వేర్ల డెవలప్మెంట్ కు ఇది ప్రమోట్ చేస్తుంది. అలాగే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్ కి బూస్టప్ ఎనర్జీని ఇస్తుంది, స్ట్రెస్ ని తగ్గించడంలో రెసిస్టెన్స్ పవర్ ని ఇస్తుంది, అలాగే ఎర్లీ ప్లాంట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, ఎనర్జీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని పెంచుతుంది, అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్లాంట్ స్ట్రక్చర్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, అలాగే సీడ్ ని మ్యానుఫ్యాక్చర్ అంటే ఏదైతే మెచ్యూరిటీ ఉంటుందో సీడ్ దాంట్లో కూడా అది సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొటాష్. ఈ పొటాష్ అనేది పొటాషియం ది ఇంగ్రీడియంట్ అన్నమాట, దాన్ని మనం పొటాష్ అంటాం. సో ఇది ప్లాంట్స్ కి ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. ఇది ప్లాంట్ లో అన్ని గ్రోత్ ప్రాసెసెస్ లో అలాగే ఓవరాల్ ప్లాంట్ హెల్త్ లో ఇది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే ఎనర్జీ యాక్టివేటర్ ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని పెంచుతుంది, ఇంకా చూస్తే వాటర్ రెగ్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ప్రోటీన్ సింథసిస్ లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది, ఇంకా చూస్తే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
ఇంకా ఏంటంటే స్టెమ్స్, రూట్స్ అంటే కాండం కానివ్వండి, వేర్లు కానివ్వండి స్ట్రాంగ్ గా అవ్వడానికి ఇది ప్రమోట్ చేస్తుంది. డిసీజెస్ ఏదైనా వస్తే ఆ ప్లాంట్ కి అది టోటల్ గా కూడా తట్టుకునే శక్తిని అది ఇస్తుంది అనమాట. అంటే రెసిస్టెన్స్ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇది బూస్టప్ చేస్తుంది. అలాగే మనకి సెకండరీ న్యూట్రియంట్స్ ఉన్నాయి. సెకండరీ న్యూట్రియంట్స్ ఏ రకంగా ఉంటాయంటే ఇవి కూడా ప్లాంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్, కానీ ఇవి చాలా తక్కువగా. యాక్చువల్లీ సెకండరీ న్యూట్రియంట్స్ అంటే ఇట్స్ కాల్డ్ ఆల్సో మైక్రో, సో మ్యాక్రో అంటాం. సో ప్రైమరీ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్, పొటాష్ దీన్నేమో సెకండరీ న్యూట్రియంట్స్ అంటారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో మూడు మెయిన్ గా చెప్పుకోదగ్గవి ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఇంకా సల్ఫర్. రెండు సార్లు చూసిన తల్లి ఎవరో మైక్ ఆన్ చేసుకున్నా, జస్ట్ ఫోకస్ ఉన్నవారు కొద్దిగా చూడండి. ఓకే. సో సెకండరీ న్యూట్రియంట్స్ వచ్చేసి మూడు ఉంటాయి: కాల్షియం, మెగ్నీషియం, ఇంకా సల్ఫర్. సో ఇది మనం ఒకటొకటి చూద్దాము. ఇది కూడా అంటే ఇంపార్టెంట్ ప్లాంట్ గ్రోత్ ఇంకా ఓవరాల్ ప్లాంట్ హెల్త్ కాపాడడానికి ఈ అంటే మనకి ఏదైతే సెకండరీ న్యూట్రియంట్స్ ఉంటే చాలా అవసరం అనమాట. సో కాల్షియం ఏం చేస్తుంది మనం చూద్దాము. కాల్షియం ప్లాంట్ సెల్ వాల్ ని ఫార్మేషన్ చేయడానికి, అలాగే వాటిని స్టేబుల్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్లాంట్స్ లో స్ట్రక్చర్ ని ఏదైతే ఉంటుందో అది టోటల్ గా సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొక్కలో స్ట్రాంగ్ సెల్ వాల్స్ ఉండడం వల్ల మొక్క అంతా స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ స్ట్రాంగ్ గా సెల్ వాల్ ఉండాలి అంటే కాల్షియం అనేది అవసరం అనమాట. అలాగే రూట్ ని అంటే ఇంక్రీజ్ చేయడానికి, దాన్ని బలాన్ని పెంచడానికి ప్రమోట్ చేస్తుంది. సాయిల్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే సాయిల్ లో కూడా మనకి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఒకవేళ ఉంది అనుకోండి, కాల్షియం ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నప్పుడు, కాల్షియం మూలకం ఎక్కువగా ఉంటే అది ఎసిడిటీని తగ్గిస్తుంది అనమాట. అలాగే న్యూట్రియంట్స్ ని అబ్జర్వేషన్ చేయడానికి కూడా కాల్షియం చాలా అవసరం, అది ఉపయోగపడుతుంది మొక్కలో. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. ఇది కూడా సెంట్రల్ అంటే చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చెప్పవచ్చు. అలాగే క్లోరోఫిల్ ఏదైతే ఉత్పత్తి కావాలో ఆ క్లోరోఫిల్ ను మెయిన్ కాంటెంట్ కూడా మెగ్నీషియం వన్ ఆఫ్ ద కాంటెంట్. అలాగే ఎనర్జీ యాక్టివేటర్ ఇది, అంటే ఏదైతే ఎంజైమ్ ఉంటుందో ఆ ఎంజైమ్ ని ఎన్హాన్స్ అంటే పెంచడానికి, దాని యాక్టివేషన్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే సీడ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి ప్రమోట్ చేస్తుంది మెగ్నీషియం. అలాగే మనకి సల్ఫర్ కూడా ఉంది. ఓకే, సల్ఫర్ ఫిగర్ లేదు, బట్ నేను చెప్తాను. ఇది కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎంజైమ్ ఫంక్షన్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి డిసీజెస్ వస్తే దాని రెసిస్టెన్స్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్, అరోమా లేక ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సపోర్ట్, అంటే దానికి ఎలా వస్తుంది అంటే సల్ఫర్ ఉంటేనే దానికి ఒక వాసన, ఒక పువ్వుకు వాసన కానివ్వండి, ఫ్రూట్ కి స్మెల్ కానివ్వండి, ఇదంతా కూడా సల్ఫర్ నుంచి వస్తుంది అనమాట. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ చూద్దాం. మైక్రో న్యూట్రియంట్స్ అయితే చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి యాక్చువల్ చెప్పాలంటే. అవి ఏంటంటే ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డినం, నికెల్ ఇంకా క్లోరైడ్. సో ఇవి చాలా తక్కువ మొత్తంలో అవసరం, కానీ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మనం తీసుకునే ఫుడ్ లో సాల్ట్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాం, రైట్? సో అయినా కూడా సాల్ట్ లేకుండా భోంచేస్తామా అంటే అలా కుదరదు. సాల్ట్ ఎంత తక్కువగా ఉన్నా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫుడ్. సో మీరు మనకు అంటే సాల్ట్ లో అయోడిన్ కాంటెంట్ ఉంటుంది. సో మనం సాల్ట్ తీసుకోలేదనుకుంటే తగినంత మొత్తంలో అయోడిన్ మనకు దొరకదు. ఇట్స్ ఆల్సో మైక్రో న్యూట్రియంట్స్. సో అది లేకపోతే గైటర్ వ్యాధి వస్తుంది. సో అందుకని అది ఇంపార్టెంట్ మన బాడీకి. అంతే మొత్తంలో సాల్ట్ ఎంతైతే అవసరమో బాడీకి, అలాగే ప్లాంట్ లో కూడా ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేది అంతే పాత్ర వహిస్తాయి. సో దేనికదే ఇంపార్టెంట్. ఇది కూడా ఏం చేస్తాయి అంటే
పంట పొలంలో వేయడం వల్ల రైతు అనేక పోషక విలువలు అనేది ఆ ప్లాంట్ కి అందించడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ ఈల్డ్ అన్నమాట. మైక్రోన్యూట్రియంట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకి ఫైటో కెమికల్స్ అని ఉంటాయి. ఈ ఫైటో కెమికల్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అనేది 2 టైప్స్. ఒకటి ఫైటో కెమికల్స్, ఇంకొకటి బయోకెమికల్స్. బయోకెమికల్స్ అంటే మానవ శరీరంలో కానివ్వండి లేదా జంతువుల శరీరంలో కానివ్వండి ఉత్పత్తి అయ్యే కెమికల్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎప్పుడైతే అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు అది జీర్ణం అవ్వాలి అంటే హెచ్సిఎల్ అనే ఒక యాసిడ్ మన జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. వెరీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అది. సో అది ఉంటేనే మనం ఎలాంటి ఫుడ్ తిన్నా డైజెషన్ అవుతుంది. సో అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, మీరు తిన్నాక 45 మినిట్స్ నీళ్లు తాగొద్దు. నీరు తాగితే అది డైల్యూట్ అయిపోతుంది, మళ్ళీ ఆ ఫుడ్ అరగడానికి టైం తీసుకుంటుంది అన్నమాట. సో దాన్ని మనం బయోకెమికల్ అంటాం. అలాగే ఫైటో కెమికల్స్ కూడా మొక్కల్లో ఉత్పత్తి అయ్యే కెమికల్స్. ఇవి కూడా వేరు నుంచి ఏదైతే న్యూట్రియంట్స్ మొక్క పీల్చుకుంటుందో అన్ని భాగాలకు సరఫరా చేసేది ఫైటో కెమికల్స్ అన్నమాట. అలాగే ఫైటో హార్మోన్స్ ఉంటాయి. మన బాడీలో ఎలాగైతే హార్మోన్స్ ఉంటాయో మొక్కల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. వాటిని మనం ఫైటో హార్మోన్స్ అంటాం. ఇవి ప్లాంట్స్ బ్యాలెన్స్డ్ గా గ్రో అవ్వడానికి ఉపయోగపడతాయి. అలాగే బయోకెమికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఒకటి కొత్త టాపిక్ నేను లాస్ట్ టైం చెప్పాను, సో అది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్. ఫర్టిలైజర్స్ గ్రేడ్ అంటాం దీన్ని. ఇదేంటంటే మనకు గవర్నమెంట్ కంట్రోల్ చేసేది ఫర్టిలైజర్ గ్రేడ్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు చెప్పింది. సో హై లెవెల్ గ్రేడ్ ఈ టేబుల్లో అనేది చూపించారు యాక్చువల్లీ. సో హై ఫాస్ఫరస్, హై నైట్రోజన్, హై పొటాష్ ఒక రీడింగ్స్ అనేది ఇచ్చారు. ఓకే, 10 అంటే అది నైట్రోజన్, 20 అంటే మీకు ఎల్లో కలర్ లో కనిపించేది ఫాస్ఫరస్ అన్నమాట, రెడ్ లో ఉన్నదేమో పొటాషియం. సో సాయిల్ టెస్ట్ అనేది చేస్తారు రైతులు. ఆ సాయిల్ టెస్ట్ లో అర్థమవుతుంది ఎన్పికే శాతం ఎంత ఉంది, అలాగే సాయిల్ అనేది ఎసిడిక్ ఉందా లేక ఆల్కలైన్ ఉందా అనేది దాని వల్ల అర్థమవుతుంది. ఇక్కడ 10, 20, 50 ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భూమిలో ఎన్పికే అవైలబుల్ ఎంత ఉంది దాన్ని బట్టి మీరు మార్కెట్ లో గ్రేడ్స్ అవైలబుల్ ఉంటాయి, అది మనం చూస్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్, మీరు ఫాస్ఫరస్ బేస్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలనుకోండి, మరి మీ నేలలో ఫాస్ఫరస్ క్వాంటిటీ ఎంత ఉంది, ఆ క్వాంటిటీ మార్కెట్ లో ఉన్న ఫాస్ఫరస్ క్వాంటిటీకి మ్యాచ్ అవుతుందా లేదా, దాంట్లో ఎంత తీసుకోవాలి నేను. ఓకే, అది మనం గుర్తుపట్టాలి. అది చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయిల్లో ఎంత ఎన్పికే శాతం ఉన్నది మనం సాయిల్ టెస్ట్ ద్వారా ఒక సాయిల్ అనలైజేషన్ అంటాం, దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ ఫర్టిలైజర్ గ్రేడ్ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు తీసుకోవాలి. సపోజ్ మీకు ఇప్పుడు అంటే 50 kg బ్యాగ్ లో ఎన్పికే ఉంటుంది, మరి హై ఫాస్ఫరస్, హై పొటాష్, హై నైట్రోజన్ ఉంటే, ఒకవేళ భూమిలో ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది, మీరేమో ఆల్రెడీ ఒక హై ఫాస్ఫరస్ గ్రేడ్ ది తీసుకొచ్చారనుకోండి, సో అప్పుడు ఫాస్ఫరస్ శాతం భూమిలో ఎక్కువైపోయి మొక్కకు హాని జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని సాయిల్ టెస్ట్ చేసి దాంట్లో ఎంత నిష్పత్తి ఉంది, ఎన్పికే ఎంత నిష్పత్తిలో ఉంది అని చూసుకొని దాన్ని బట్టి మీరు గ్రేడ్స్ సెలెక్ట్ చేసుకొని అది వాడుకోవచ్చు అన్నమాట. సో ఇది ర్యాండమ్లీ సెలెక్ట్ చేయాల్సి, అంటే మీరు ఇప్పుడు పొలాల్లో రైతులు ఏం చేస్తారంటే దీని గురించి కరెక్ట్ గా ఒక ఐడియా లేదు కాబట్టి మార్కెట్ లో ర్యాండమ్లీ తీసుకొస్తారు. ఏదైనా సరే దాన్ని చూడరు అనమాట, ఎంత శాతం ఉంది అనేది చూడకుండా యూరియా ఉంది, డిఏపి ఉందని తీసుకొని వచ్చేసి వాడేస్తారు. సో దాని వల్ల నేలలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది, మొక్కకి ఇబ్బంది అయిపోతుంది. దానికి ఎన్పికే ఎంత అంటే నైట్రోజన్ శాతం ఎంత అందుతుంది, ఫాస్ఫరస్ ఎంత అందుతుంది, పొటాషియం, సో అది అర్థం కాదు, రైతుకి అర్థం కాదు, అటు ప్లాంట్స్ కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అందరూ రైతులకు ఏం చెప్పాలి అంటే నేలలో మీరు ఖచ్చితంగా సాయిల్ టెస్టింగ్ చేయించాలి. సాయిల్ అనలైజేషన్ ని బట్టి మీరు ఈ గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ఒక సజెషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో అలాగే కార్బన్ టు నైట్రోజన్ రేషియో కూడా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి మీకు తెలిస్తే మీరు వాళ్ళకు చెప్పగలుగుతారు. సో అదేంటో మనం చూద్దాం. ఈరోజు మనం కార్బన్ టు నైట్రోజన్ రేషియో కూడా
ఈ నేలలో ఎంత ఉందో అనేది కంపల్సరీ చూడాలి. బట్ దీనికి రిలేషన్ ఉంది. అంటే కార్బన్ టు నైట్రోజన్ సాయిల్ లోపల ఒక ఒక క్రిటికల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది సాయిల్ హెల్త్ ని, అలాగే మైక్రోబియల్ యాక్టివిటీని, ప్లాంట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రైతులకు మీరు కార్బన్ సోర్స్ ఏంటి మీకు తెలుసా, మీ నా నేలలో కార్బన్ వాడడం అవసరం ఉందా లేదా, ఎంత శాతం ఉంది, ఎందుకు వాడాలి అని మీరు క్వశ్చన్ వేస్తే వాళ్ళకి పెద్దగా దాని గురించి అర్థం కాదు. ఇంకా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ కూడా సరైన సమాధానం అనేది వచ్చే అవకాశం లేదు ఈ రోజులలో. ఈ సిఎన్ రేషియో ఎంత ఫాస్ట్ గా అంటే ఆర్గానిక్ మ్యాటర్ ని కాంపోస్ట్ ఎలా చేస్తుంది నేలలో అనేది చెప్పడానికి, అలాగే మీ నేలలో ఎన్ని న్యూట్రియంట్స్ తయారవుతున్నాయి, అలాగే ప్లాంట్ కి అవి అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది సాయిల్ ఎకోసిస్టమ్ ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సిఎన్ రేషియో అనేది ఖచ్చితంగా ఉంటే ఆ సాయిల్ ఎకలాజికల్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg నైట్రోజన్ ఉంది అనుకోండి, సో దానికి ఎంత కార్బన్ అవసరము అంటే 20 kgs. ఇది రేషియో గుర్తుపెట్టుకో, అంటే 1:20. 1 kg కార్బన్ ఉంటే 20 kgs, సారీ 1 kg నైట్రోజన్ ఉన్నప్పుడు 20 kgs కార్బన్ కావాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే రైతుల ప్రకారంగా చూసుకుంటే సిఎన్ రేషియో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు. కార్బన్ నేలలో ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనం ఇచ్చిన నైట్రోజన్ ప్లాంట్ స్వీకరిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఓన్లీ నైట్రోజన్ ఇచ్చారు, కార్బన్ లేదనుకోండి, ఆ నైట్రోజన్ వర్కౌట్ చేయదన్నమాట. మీకు నైట్రోజన్ 1 kg మీరు ఇచ్చారు అంటే 20 kgs కార్బన్ అవైలబుల్ ఉండాలి ఆ నేలలో. కాబట్టి దీన్నే మనం అంటే ఒక్కసారి కార్బన్ నేలలో అవైలబుల్ ఉంది అంటే అప్పుడు నైట్రోజన్ రేషియో అంటే నైట్రోజన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ప్లాంట్స్ కున్న లక్షణం అన్నమాట. సో ఇది మనం సిఎన్ రేషియో అంటాం. సో అందుకని కంపల్సరీ రైతులకు కార్బన్ శాతం, వాళ్ళు ఓన్లీ ఎన్పికేనే చూస్తారు, కార్బన్ ని పట్టించుకోరు. కానీ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. నైట్రోజన్ ప్లాంట్ పీల్చుకోవాలంటే కార్బన్ అనేది ఖచ్చితంగా దానికి కావాలి, అది కూడా ఎక్కువ శాతం. కార్బన్ ఎక్కువ ఉండాలి, నైట్రోజన్ తక్కువ ఉండాలి. 20:1 అనుకోండి. కార్బన్ 20 kgs, నైట్రోజన్ 1 kgs. సో అందుకే మనం ఎడ్యుకేటెడ్ అయితే కంపల్సరీ మనము రైతులకు కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు ఈరోజు. ఓకే, సో మనం నెక్స్ట్ ఎర్త్ వామ్ కి వచ్చేద్దాం. సో ఎర్త్ వామ్ అనేది అందరికీ తెలుసు, ఇట్స్ అన్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్. సో మన రైతులకి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఫ్రెండ్ ఎవరు అంటే వానపాము. ఎందుకు అంటే ఇది అగ్రికల్చర్ నేలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవ్రీ టైం ఇది పని చేస్తూనే ఉంటాయి. ఇవి 1 to 2 feet లో ఉంటాయి. మరి ఇవి ఒక ప్లేస్ నుంచి పైకి వస్తే నెక్స్ట్ ఇంకొక ప్లేస్ నుంచి కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది పైకి కిందికి ఎన్నిసార్లు అయితే మూవ్ అవుతాయో అన్నిసార్లు నేలలో కొత్తగా రంధ్రాలు, అతి సూక్ష్మ రంధ్రాలు అనేది ఏర్పడతాయి. ఈ రంధ్రాల నుంచి ఏమైతుంది అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ నేలలోకి వెళ్తుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే నేలలోకి వెళ్తుందో మట్టి టోటల్ గా కూడా సారవంతం అయిపోతుంది, సాఫ్ట్ గా తయారవుతుంది. సో అలాగే ఇంకా ఏం చేస్తుంది ఎర్త్ వామ్ అంటే మనకు పర్ డే 10 grams ఫుడ్ తీసుకుంటుంది. అది దీంట్లో 8 grams ఆ పంట యొక్క నేల నుంచి అందుతుంది. అలాగే 2 grams సేంద్రియ పదార్థం నుంచి అది తీసుకుంటుంది అనమాట. సేంద్రియ పదార్థం అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఇట్స్ మెన్యూర్. అంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో పంట పొలాలలో, ఆ వేస్ట్ మెటీరియల్ డెడ్ బాడీస్ ఆఫ్ ఎనిమల్స్ లేదా ఇంకా ఏదైనా అన్ని కలిసి కూడా మాన్యూర్ గా తయారైతాయి. సో దాని నుంచి వానపాము ఒక 2 grams అనేది తీసుకుంటుంది. ఈ వానపాములు ఎప్పుడు కూడా నేల తడిగా ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉంటాయి, యాక్షన్ మోడ్ లో ఉంటాయి. అలాగే వానపాము ఒక ఎకర్లో ఎన్ని ఉంటాయని ఒక రఫ్ పిక్చర్ మనం చూసినట్టయితే, ఒక ఎకర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 square feet ఆక్యుపై చేసింది అనుకోండి ఒక వానపాము. సో 1 acre లో 40,000 square feet ఉంటుంది. కాబట్టి 1 acre కి 40,000 వానపాములు ఉంటాయి. ఈ వానపాములు 10 grams ఫుడ్ తీసుకొని 10 grams మాన్యూర్ ని మనకు తిరిగిస్తాయి అన్నమాట.
అవి తిన్నంత మళ్ళీ మనకు వెనక్కి లాభమే ఇస్తుంది. అంటే ఒక ఎకర్లో వానపాములు 40,000 ఉన్నప్పుడు 10 గ్రామ్స్ ఫుడ్ అవి మళ్ళీ మనకి ఇస్తున్నాయి అంటే 10 గ్రామ్స్ మాన్యూర్ ఇస్తున్నాయి అంటే 4 లక్షల గ్రాములు లేదా 400 కేజెస్ 4 క్వింటాల్ మాన్యూర్స్ మనకి తిరిగి ఇస్తాయి అన్నమాట. అలాగే బ్యాక్టీరియా కూడా ఉంది, ఫార్మర్ ఫ్రెండ్ ఇది కూడా. సో వానపాము లాగానే ఇది బ్యాక్టీరియా మాన్యూర్స్ ని తింటాయి అది బతకడానికి. అలాగే దాంట్లో అదే ప్రాసెస్ లో మాన్యూర్ ని ప్లాంట్స్ తినే స్టేజ్ కి అంటే తినే ఫామ్ లోకి తీసుకొస్తాయి. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అర్థం కావడానికి నేను చెప్తూ ఉంటాను. మనం తీసుకునే ఫుడ్ కూడా ప్రాసెస్ చేసి మనం తింటాం. అంటే మనం చూడండి, బియ్యం తీసుకొస్తాము, పప్పు తీసుకొస్తాము మార్కెట్ నుంచి, బట్ బియ్యం అదే ఫామ్ లో తినము, పప్పు కూడా అదే ఫామ్ లో తినము. రా మెటీరియల్ అనేది మనం తీసుకోం. మనం ఏం చేస్తాం, ఆ బియ్యాన్ని మళ్ళీ కడిగి దాన్ని స్టవ్ మీద పెట్టి అది అన్నం చేసాక అన్నం అది కుక్ చేస్తాం అనమాట. వంట చేసి దాన్ని అన్నం అయ్యాక తింటాం. అంటే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే ప్లాంట్స్ కూడా మీరు ఏదైతే న్యూట్రియన్స్ ప్లాంట్స్ కి ఇస్తారో అది అదే ఫామ్ లో తినదు, అంటే తీసుకోదు, పీల్చుకోదు. అది ఆ ఫామ్ లో దానికి అంత కెపాసిటీ ఉండదు. అదేం చేస్తుంది, బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే అవి దాన్ని తిని మళ్ళీ రిటర్న్ ఇస్తాయి. అప్పుడు అది ఏమవుతుందంటే మాన్యూర్ రూపంలో వస్తుంది. ప్లాంట్స్ తీసుకునే ఫామ్ లోకి బ్యాక్టీరియా ఇస్తుంది కాబట్టి అప్పుడు ప్లాంట్స్ తీసుకుంటాయి. సో బ్యాక్టీరియా ఎంత ఇంపార్టెంట్ ప్లాంట్స్ అనేది ఇప్పుడు మనకు అందరికీ అర్థమైంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో కొన్ని డిసీజెస్ కూడా ఈరోజు ప్లాంట్స్ అంటే రైతులు ఫేస్ చేస్తున్నారు. ఎన్నో రకాల డిసీజెస్ మనం రైట్ నౌ చూస్తున్నాం. బట్ మనకు తెలీదు డిసీజెస్, ఎందుకంటే వీఆర్ నాట్ ఫార్మర్స్, మనం ఫార్మింగ్ కూడా చెయ్యట్లేదు. కాబట్టి మనకు కొన్ని డిసీజెస్, మేజర్ డిసీజెస్ అనేది మనకు తెలియదు. బట్ ఫార్మర్ దగ్గర మీరు వెళ్తే వాళ్ళు ఒకటే క్వశ్చన్ వేస్తారు, మా పంటకి ఈ వ్యాధి వచ్చింది, ఆ వ్యాధి వచ్చింది, ఈ పురుగు పట్టింది. సో మనకు అర్థం కాదు ఏ పురుగు ఏంటి అనేది, రైట్? ఆ వ్యాధి లక్షణాలు కూడా మనకు తెలియదు. బట్ మనం ప్లాంట్ డిసీజెస్ గురించి కొంత అవగాహన ఉంది అనుకుంటే అప్పుడు మనం వాళ్ళ దగ్గర మాట్లాడే అవకాశం ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది, మన ప్రోడక్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ అందుకే మనం కొన్ని డిసీజెస్ ని ఇప్పుడు చూద్దాం. సో మనం అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ గా ఫార్మర్స్ దగ్గర వెళ్తాం కాబట్టి కంపల్సరీ పంటల్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి ఒక ఐడియా అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం, త్రిప్స్ అనే వ్యాధి. ఇది టమాటో పంటలో వస్తుంది. దీనిలో ఆకులు పైకి ముడుచుకొని ఉంటాయి. పురుగు ఆకు నుంచి రసాన్ని పీల్చుకుంటుంది. అంటే మన శరీరంలో రక్తం ఎలా ఉంటుందో ప్లాంట్స్ లో క్లోరోఫిల్ అంటుంది, అంటే హరిత ద్రవ్యం అంటాం. సో దాన్ని ఈ పురుగులు పీల్చుకుంటాయి, దానివల్ల ఆకు ముడుచుకొని పోతుంది. సో దీనిని టైమ్లీ అంటే సరి అయిన టైంలో గుర్తించకపోతే ఇది చాలా ఎక్కువగా లాస్ అనేది చేస్తుంది రైతుకి, పంటకి. వైరస్ కూడా అటాక్ అవుతుంది. సకాలంలో నివారించకపోతే పంట మొత్తం కూడా వ్యాపిస్తుంది అనమాట. అలాగే మైట్స్ అనేది ఉంది. దీని లక్షణాలు ఏంటంటే ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి, దీంట్లో ఎగ్స్ అనేది అది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఫంగల్ అటాక్ ఉంది. దీనిలో శనగలు, షుగర్ కేన్, అల్లం ఇలాంటి వాటిల్లో వస్తాయి. మొత్తం కూడా ఆకంతా మచ్చలుగా ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియల్ క్యాంకర్, అంటే ఆకు మీద మరియు పండ్ల మీద చిన్న చిన్న మచ్చలు అనేది ఇక్కడ ఏర్పడతాయి. ఆకు కూడా సరౌండింగ్ అంతా కూడా ముడుచుకొని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షీత్ బ్లైట్ అంటాం. ఇది వరి పంటలో సంభవిస్తుంది. మొక్క లోపల చిన్న చిన్న పురుగులు అనేది జాయిన్ అయ్యి అంటే కీటకాలు చేరి మొత్తము ఆ మెయిన్ కింది భాగం అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల అది ప్లాంట్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డంపింగ్ ఆఫ్ అంటాం. ఇది మట్టి ఎప్పుడైతే పాడవుతుందో, భూమి సారవంతం లేదు అనుకున్నప్పుడు అక్కడ మొదటి దశలోనే మొక్క యొక్క వేర్లన్నీ కూడా బలహీనంగా తయారవుతాయి. ఫార్మర్స్ కి దీనివల్ల చాలా నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే వేర్లే బలహీనంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా ఫుడ్ అనేది తీసుకునే కెపాసిటీ దానికి ఉండదు. కాబట్టి మొక్క పెరగడం కూడా స్లో ప్రాసెస్ అవుతుంది. అలాగే పౌడర్ మెల్డ్యూ అంటాం. ఇది మొక్క యొక్క ఆకు మీద తెల్లని పౌడర్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మొక్క అంతా కూడా వ్యాపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విల్ట్ డిసీజ్. ఇది అత్యంత హానికరమైన వ్యాధి అని చెప్పొచ్చు.
మొక్కకి అంటే రైతు సన్లైట్ అంటే అంటే ఎండ కూడా బాగా వస్తుంది, మాన్యూర్ కూడా ఇచ్చారు, ఆక్సిజన్ సఫిషియంట్ అందింది, వాటర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే కూడా మొక్క హార్వెస్ట్ సమయంలో అంటే పంట కోత సమయంలో టోటల్ పండంతా ఎండిపోతుంది అనమాట. ఇది వ్యాధి లక్షణం. ఇది ఎందుకు ఎలా అవుతుందంటే మట్టి హార్డ్ గా ఉన్నప్పుడు బ్యాక్టీరియా అనేది ప్లాంట్స్ అంటే విష కీటకాలు ఏదైతే ఉన్నాయో అవి నాట్స్ దగ్గర ఆక్యుపై చేస్తాయి. ఇవి వేర్ల పైభాగంలో ఏదైతే నాట్స్ ఉంటాయో అక్కడ చేరి అక్కడ అంటే అవి వేర్లు ఎప్పుడైతే ఆహారాన్ని పీల్చుకుంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే పీల్చేసుకుంటాయి, పైభాగం వరకు వెళ్ళదు. అందుకని మొక్క అంతా కూడా స్లోగా ఎండిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే హెల్దీగా ఉంటాయో ఆ వేర్లు కూడా అంత తెల్లగా ఉంటాయి, బట్ వ్యాధి సోకిన వేర్లు ఏదైతే ఉంటాయో అవి బ్లాక్ కలర్ లో ఉంటాయి. అంటే ఇవి ఎలాంటి పోషకాలు అనేది పీల్చుకోలేని స్థితిలో ఉంటాయి అన్నమాట. ఇలాంటివి మనం తెలుసుకొని రైతులకు చెప్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, నెక్స్ట్ మన మాట కూడా వినే అవకాశం ఉంటుంది. అలాగే ఫార్మర్స్ ఈరోజు కెమికల్ ఫార్మింగ్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, కొత్తగా ఏమి కాదు. రాసాయనిక పదార్థాలని ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నారు. మరి అసలు కెమికల్ ఫార్మింగ్ ఎందుకు ఇండియాలో చేయాల్సి వచ్చింది? ఎందుకంటే 1961 కంటే ముందు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండేది. సో అందుకని మన పూర్వీకులు అందరూ హెల్దీగా ఉన్నారు యాక్చువల్లీ. బట్ మరి ఈ కెమికల్ ఫార్మింగ్ ఎలా జరిగింది అనేది ఒకసారి చూస్తే ఇండియాలో 1961 లో విపరీతమైన అనావృష్టి అనేది ఏర్పడడం జరిగింది ఆ టైంలో. మరి అప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ మినిస్టర్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు పంజాబ్ లో విజయవంతంగా హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ కి నాంది పలికారని చెప్పవచ్చు. మరి హరిత విప్లవం అంటే ఏంటి అంటే భూమి లోపల నీటి సౌకర్యాన్ని కల్పించి అలాగే టెక్నాలజీని ప్రవేశపెట్టి రాసాయనిక ఎరువులని, పెస్టిసైడ్స్ ని, ఇన్సెక్టిసైడ్స్ ని వాడి తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి సాధించే వ్యవసాయం. సో ఇలాంటి కెమికల్ ఫార్మింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది. మరి ఆ టైంలో జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ పంట దిగుబడి అనేది ఎక్కువగా లేదు. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు ఇలాంటి ఒక కెమికల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది వారికి. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు తక్కువ మోతాదులో యూరియా, డిఏపి ని వేసి ప్రొడక్షన్ ని పెంచాలి, అది వారి ముఖ్య ఉద్దేశం. కానీ రైతులు కంటిన్యూగా ఏమైందంటే అది మనం యూరియా స్టార్ట్ చేసాము, ఆ తర్వాత డిఏపి స్టార్ట్ చేసాము, మొక్క ఎదుగుదల బాగుంది, దిగుబడి బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇంకా వేస్తే ఇంకా నాకు ఎక్కువగా దిగుబడి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 10 kgs, 20 kgs, 30 kgs, 40, 50 ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు 50 kgs అంటే 1 బ్యాగ్, 2 బ్యాగ్స్, 3 బ్యాగ్స్, 4 బ్యాగ్స్ కూడా వాడే రైతులను మనం ఈరోజు చూస్తున్నాము. మరి 50 ఏండ్ల ముందు ఎలా ఉంది పరిస్థితి, ఈ రోజు ఎలా ఉంది అనేది మనందరికీ అర్థమవుతుంది. సో ఈ రోజు పెస్టిసైడ్స్, వీడిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అంటే ఇప్పుడు గడ్డి ఏదైతే వేస్ట్ మెటీరియల్ పెరుగుతుందో, కలుపు మొక్కలు, వీడ్స్ అంటాం, వాటికి కూడా ఈరోజు మనుషులు పెట్టుకోకుండా అక్కడ కూడా పెస్టిసైడ్స్ వాడి అది కూడా అలాగే పెరగకుండా చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా కెమికలే ఉంది. దీనివల్ల ఏమైంది అంటే వానపాములకు సరి అయిన వాతావరణం లేక అవి కూడా కనుమరుగైపోయాయి. 1-2 feet లేకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. బ్యాక్టీరియా కూడా దానికి అందుబాటులో ఈ వాతావరణం లేదు. సో అవి కూడా మొత్తానికి లేవని చెప్పొచ్చు. మరి ఈ రోజు కెమికల్ ఎక్కువగా వాడడం వల్ల భూమి హార్డ్ గా మారిపోయింది. క్యారెక్టరిస్టిక్స్ చూడొచ్చు మనం, ఎలా బీటలు వారింది. సో డిఏపి, యూరియా అధికంగా వాడినందుకు తడి అనేది ఉండడం లేదు. అంటే నేల మీద లేయర్స్ గా ఈ డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి లేయర్స్ గా ఉన్నాయి ఈరోజు. సో దానివల్ల నేల హార్డ్ గా తయారైంది. మరి ఇలాంటి దాంట్లో బ్యాక్టీరియా అంటే రైజోబియం కానివ్వండి, అజిటోబాక్టర్ కానివ్వండి, యాక్టినోమైసిటీస్ ఇలాంటి బ్యాక్టీరియాలు ఏవైతే హెల్త్ ని ఇస్తాయో ఆ బ్యాక్టీరియాలకు ఆవాసం అంటే అక్కడ నివసించడానికి వీల్లేని పరిస్థితి ఈరోజు ఈ భూమిలో ఉంది. కాబట్టి నేల సారవంతంగా లేదు. మీరు ఎన్ని పంటలు వేసినా సరే ఆ కెమికల్స్ తోటి దాంట్లో జీవమే ఉండదు, దిగుబడి తగ్గిపోయింది, రైతులకి ప్రాబ్లమెటిక్ గా తయారైంది, పంట వేయాలన్న వాళ్ళకి ధైర్యం రావట్లేదు బికాస్ ఆఫ్ ద హాట్ సాయిల్.
ఓకే. సో మరి ఆ, అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఈ హార్డ్ సాయిల్ అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైతే సారవంతమైన నేల ఉందో దాని క్యారెక్టర్స్ ముందు ఒకలాగా చూసుకుంటే అంటే ఒక హెల్దీ సాయిల్ ని మనం చూస్తే అది పొరలు పొరలుగా భూమి ఉంటుంది అంటే సాఫ్ట్ నేచర్ లో ఉంటుంది. అలాగే మనకి బ్యాక్టీరియా వానపం దాంట్లో ఉన్నందుకు అది భూమి సారవంతంగా ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. pH బ్యాలెన్స్ గా ఉంటుంది. ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. ఓకే, ఇలాంటి మంచిగా ఉంటది అనమాట నేల. కానీ ఎప్పుడైతే ఈ హార్డ్ సాయిల్ మీరు కెమికల్ ఎక్కువగా వాడి 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 భూమి ఎలా అయిపోయిందంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఈ రోజు లేదు. అంటే ఏంటి, నీరు ఎప్పుడైనా వర్షం పడ్డది లేదా పంట పొలాలకు నీరు పెట్టాము అంటే ఆ నీరు సమాంతరంగా వెళ్ళకుండా లోపలికి వెళ్ళాలి. అంటే భూమి లోపలి వరకు వెళ్ళినప్పుడు ఆ ప్లాంట్ హోల్డ్ చేసుకుంటుంది ఆ వాటర్. అంటే భూమి తడిగా ఉంటుంది. 3-4 అవర్స్ 5 అవర్స్ మీరు నీళ్ళు ఇవ్వకపోయినా ఆ ప్లాంట్ వాటర్ మాయిశ్చరైజర్ అనేది అలాగే ఉంటుంది. నేల తడిగా ఉంటుంది స్ట్రైట్ గా వెళ్ళినప్పుడు. కానీ ఈ రోజు హార్డ్ సాయిల్ అయిపోయింది కాబట్టి ఏముంటుంది, నీరు పారుతూ ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఆ ప్లాంట్ కి దొరకకుండా నీరు ముందు వెళ్ళిపోయినందుకు ఆ హోల్డింగ్ కెపాసిటీ భూమికి లేదు. అంటే రంధ్రాలే లేవు ఇప్పుడు, సూక్ష్మ రంధ్రాలు అనేది లేవు, బీటలు వారిపోయింది. సో దట్ ఆ వాటర్ అనేది అక్కడ నిలవడం లేదనమాట. దట్ ఈస్ కాల్డ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. అలాగే మనకి ఆ ఏదైతే మాయిశ్చరైజర్ ఉండదో మాయిశ్చరైజర్ అనేది లేదు. ఇంకా చూస్తే pH బ్యాలెన్స్ టోటల్లీ ఎసిడిక్ నేచర్ లో నేల మారిపోయింది ఈ రోజు. ఓకే, అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ నేలకు లేదు. అంటే ఇప్పుడు ప్లాంట్స్ వేసాము అంటే వాటికి ఏదైనా వ్యాధులు వస్తే కూడా తట్టుకునే శక్తి ఆ నేలకు లేదు, ప్లాంట్స్ కి లేవు అనమాట. సో మెనీ డిసీజెస్ ఈ రోజు మనం చూస్తున్నాం. కలుపు మొక్కలకి ఎక్కువగా అవకాశం అయిపోయింది, ఎందుకంటే అవి స్ట్రాంగ్ గా అయిపోయాయి. కానీ మెయిన్ పంట ఏదైతే ఉందో వాటికి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద హార్డ్ సాయిల్. మరి దాని గురించి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి? సో నేల మీకు అందరికీ అర్థమై ఉంటుంది, నేల మొత్తం కూడా బంజరు భూమిగా తయారైందని చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ హార్డ్ వాటర్. రైతు ఇప్పుడు వ్యాధి నుంచి పంటను కాపాడడానికి ఏం చేస్తారు, 15 రోజులకు ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ని వాడుతూ ఉంటారు. అలాగే దాని వల్ల కూడా ఇంకా ఎక్కువగా కలుపు మొక్కలు పెరుగుతాయి. మరి రైతు ఈరోజు అంటే ఒక గ్రాము మట్టిలో WHO ప్రకారం 10, మనం వాటిని కంటితో చూడలేము. ఇప్పుడు ఒక గ్రామ్ మట్టి మీరు టెస్ట్ చేస్తే 1,00,000 కంటే తక్కువ బ్యాక్టీరియాలు ఉన్నాయి. సో ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం యాక్చువల్లీ. సో రైతులు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర మరి లక్షల లక్షల కోట్లు ఉంటాయి అంటే అలా ఉండవు. వాళ్ళు కూడా ఒక అప్పు చేసి పంటని కాపాడాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆ పంట మీద ఆధారపడి ఉంటుంది. సో చేతిలో డబ్బు లేకపోయినా ఏం చేస్తారు అంటే కంపల్సరీ లోన్ తీసుకుంటారు, అప్పు తీసుకుంటారు. మళ్ళీ అదే ధైర్యంతో వాళ్ళు పంటను పండిస్తారు అనమాట. ఒక హోప్, ఒక ఆశ. ఓకే, సో కానీ ఈ రోజు మరి వాళ్ళు పెట్టిన అప్పు చేసి పెట్టిన డబ్బుకి ప్రతిఫలంగా అంత దిగుబడి రావటం లేదు. సో దాని వల్ల ఒక పక్క అప్పు పెరిగిపోయింది, ఇంకో పక్క చేతికి పంట రాలేదు. సో ఎంత లాస్ మీరు ఆలోచన. మనం వాళ్ళ ప్లేస్ లో ఉంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఎంత బాధలో. ఎందుకంటే దే డోంట్ గెట్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ద అగ్రికల్చర్. సో దట్ ఎప్పటి నుంచో 50 years నుంచి ఇదే నడుస్తుంది కాబట్టి ఇలాగే పోతే మంచి దిగుబడి వస్తుందనే ఒక భ్రాంతిలోనే జీవిస్తున్నారు. సో దట్ మనము ఈ టైంలో వాళ్ళకి హెల్ప్ చేసి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ని మళ్ళీ 1961 ముందు ఎలా ఉంది ల్యాండ్ అలా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కంపల్సరీ. సో ఆ లోన్ పెరగడం వల్ల మనం రీసెంట్ అంటే కొన్ని రోజుల క్రితం కంటిన్యూగా పేపర్లో చూస్తూనే ఉన్నాము, సూసైడ్ అటెంప్ట్ రైతులు చేస్తున్నారు. సో అంత ప్రాబ్లం వాళ్ళకు ఉంది. సో అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగే ఒక అంటే వన్ ఆఫ్ ద రీజన్ మనం తినే ఈ కెమికల్ అంటే రైతులు పంటకైతే వాళ్ళు వాడాల్సిందే, ఎందుకంటే వ్యాధులు అనేది పంటకు సోకినాయి కాబట్టి వాళ్ళకు ఇంకొక మార్గం లేదు, వాళ్ళు వాడుతున్నారు. సో అదే ఫుడ్ మనం తీసుకుంటున్నాము. సో ఒక అంటే వన్ ఆఫ్ ద రీజన్ మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం కూడా మనం తీసుకునే కెమికల్ ఫుడ్. ఓకే, సో మెనీ రీజన్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. సో హెల్త్ కాన్షియస్ ఎంత ఉంటే కూడా మనం తీసుకునే ఫుడ్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక
యూట్యూబర్ ఏదైతే కొన్ని ఎఫెక్ట్స్ ఏదైతే కరెంట్ ఈవెంట్స్ మీద మాట్లాడుతుంటారో, ఆయన వెరీ హెల్దీ పర్సన్. సో మార్నింగ్ జ్యూస్లు తాగడం, ఫ్రూట్స్ తినడం, మధ్యాహ్నం ఓన్లీ మీల్స్ చేయడం, నైట్ మళ్ళీ 6 బిఫోర్ ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తి ఒకసారి టెస్ట్ చేస్తే ఆయనకి ఫ్యాటీ లివర్ వచ్చింది grade 1. సో నాన్ ఆల్కహాలిక్ అయితే కూడా ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే ఎక్కడ నాది ఫాల్ట్ ఉందని ఆయన రీసెర్చ్ చేశారనమాట మొత్తం. అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, రైట్, అలాగే నేను డైట్ కూడా పాటిస్తున్నాను, కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నాను, మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఆయన తిన్న ఉప్పు, అది కారం ఏదైతే ఉందో, కారము తర్వాత పసుపు ఇదైతే వాడుతున్నారో అవి హైలీ కెమికలైజ్డ్ ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు గుంటూరు కారం అని కూడా అంటుంటారు, అది ఫేమస్ బ్రాండ్. సో అక్కడికి వెళ్ళి ఆయన టోటల్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే అత్యధికంగా కెమికల్ వాడిండ్రు దాంట్లో. సో అప్పుడు అర్థమైంది నేను తిన్న ఫుడ్ వల్ల నా ఫ్యాటీ లివర్ వచ్చింది అనేది ఆయనకు. సో దట్ అంటే మనం తిన్న ఫుడ్ కూడా ఈరోజు కలుషితమే. వన్ ఆఫ్ ద రీజన్ కెమికలైజ్డ్ ఫుడ్. సో ఆయన మళ్ళీ ఆర్గానిక్ ఎవరు ఫార్మింగ్ చేస్తున్నారు అని ఆయన రీసెర్చ్ చేస్తే పసుపు రైతులు ఓన్లీ 3 మాత్రమే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అని ఆయనకు అర్థమైంది. సో ఇంకా ఆయన రీసెర్చ్ లో ఉన్నారు, సో మెనీ వీడియోస్ రావచ్చు మేబీ అప్కమింగ్. సో అంటే నేను చెప్పడం ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఫ్యాటీ లివర్ అయితే సైలెంట్ గా అది తెలియదు, దాన్ని grade 2 grade 3లో వచ్చాకనే ఆ సిమ్టమ్స్ అర్థమవుతాయి. కానీ మనకు అప్పటిదాకా మనం వేరే దాని గురించి టెస్ట్ కోసం వెళ్తే సిటీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. ఈ రోజు కామన్ ప్రాబ్లం ఏంది ఫ్యాటీ లివర్. ఓకే, సో అలాగే మనకి ఈరోజు అంటే అగ్రి బిజినెస్ లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అది కూడా మనం చూడొచ్చు. బిజినెస్ అంటే ఇక్కడ బిజినెస్ అని కాదు, బట్ ప్లాంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు తెలియదు. సో ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, క్లైమేట్ చేంజింగ్ అనేది ప్లాంట్స్ కు ఉంటుంది, అది మనందరికీ తెలుసా అంటే తెలియదు. మనకి ఎలాగైతే క్లైమేట్ చేంజ్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయో, మనకి ఎలా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతామో, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, క్లైమాటికల్ చేంజెస్ కానివ్వండి, ప్లాంట్ మీద కూడా ఉంటది. అది ఎలా ఉంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మనం ఒక రూమ్ లో ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్ ఒక రూమ్ లో ఉన్నారు. సో ఆయన నార్మల్ టెంపరేచర్ ఉంది రూమ్ లో. సో అలాంటప్పుడు టెంపరేచర్ ని -4 degrees కి తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, అత్యధికంగా చలి పెడుతుంది. ఆ చలి పెట్టినప్పుడు ఏం చేస్తారు, స్వెటర్ వేసుకుంటారు, క్యాప్ పెట్టేసుకుంటారు. ఓకే, సో చలి పెడుతుంది ఇమీడియట్ గా. సో మళ్ళీ మనము టెంపరేచర్ ని ఒక 40కి తీసుకొచ్చాం అనుకోండి సపోజ్, అంటే హై చేసాం టెంపరేచర్ ని, అప్పుడు ఏమవుతుంది, చెమటలు వచ్చేస్తాయి. కాబట్టి వెంటనే మనం స్వెటర్ క్యాప్ తీసేస్తాం అనమాట. అంటే ఇమ్మీడియట్ గా మనము ఆ వాతావరణం తగ్గట్టుగా చేంజ్ అయిపోతున్నాం. కానీ మరి ప్లాంట్ కి అలా వచ్చింది అనుకోండి, అంటే మొక్కలకి సడన్ గా క్లైమేట్ చేంజ్ అయింది అంటే అవి ఏం చేస్తాయి అంటే వాటికి చాలా టైం పడుతుంది అలా అది చేంజ్ అవ్వాలి. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి చేంజ్ అవ్వాలి అంటే దానికి చాలా టైం తీసుకుంటుంది. సో దానికి 6 hours టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ క్లైమేట్ చేంజ్ అయింది అంటే వర్షం పడ్డది, వెంటనే మళ్ళీ ఎండ కాస్తుంది అనుకున్నప్పుడు అది వర్షం స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్ కి రావడానికి ఇట్స్ టేక్ టైం 6 hours. దాన్ని మనం డార్మెంట్ స్టేజ్ అంటాం. సో దాని వల్ల దానికి ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ పడుతుంది, మొక్క మీద కూడా చాలా స్ట్రెస్ పడుతుంది అనమాట. సో అది కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు దానికి. అలాగే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ తగ్గిపోయి పాపులేషన్ ఇప్పుడు అగ్రి బిజినెస్ ఏమైంది అంటే పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ తగ్గిపోయింది ఈరోజు. అలాగే మనకి టెక్నాలజీ అడాప్షన్ అనేది తక్కువగా వాడుతున్నారు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అయ్యింది, అలాగే లేబర్ షార్టేజ్ కూడా అయిపోయింది ఇవాళ. ఇంకా చూసుకుంటే వర్క్ ఫోర్స్ ఛాలెంజెస్ అయ్యాయి, ఇంకా బయోసెక్యూరిటీ డిసీజెస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రెడిట్ కూడా పెరిగిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు ఫేస్ చేస్తున్నాం. అలాగే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రేషియో కూడా ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ ఇన్పుట్ అంటే మనం ఇచ్చిన అంటే ఫర్టిలైజర్ కానివ్వండి, న్యూట్రియన్స్ కానివ్వండి ఇచ్చినప్పుడు
మనకు అవుట్పుట్ ఈల్డ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. సో రైతులు ఎక్కువగా ఫర్టిలైజర్స్ మాన్యూర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ అవుట్పుట్ రేషియో ఇన్పుట్ రేషియో మనం చూస్తే 1960 ఇయర్స్ నుంచి చూసినప్పుడు ఈల్డ్ హై లెవెల్లో ఉంది. ఫర్టిలైజర్స్ అప్పుడు తక్కువగా వాడింది అనమాట. ఆ తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా ఫర్టిలైజర్ శాతం ఎక్కువైపోయింది, ఈల్డ్ అనేది తగ్గుతూ వచ్చింది. స్టార్టింగ్ లో ఫర్టిలైజర్ తక్కువగా వాడారు, ఈల్డ్ మాత్రం మంచిగా వచ్చింది. కానీ ముందు ముందు ఇంకా అంటే ఇయర్స్ టుగెదర్ ఏం చేస్తుందంటే ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయిండ్రు. ఎంత ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ అయ్యాయో ఈల్డ్ మాత్రం తగ్గుతూ వచ్చింది అనమాట. సో కంపల్సరీ మనం ఇక్కడ గుర్తుపట్టాలి ఏంటి అంటే న్యూట్రియంట్స్ ఏమి ఇస్తున్నాము అంటే అది కెమికలైజ్డ్ ఇస్తున్నారా మీరు, సో దానికి అంటే స్ప్రే చేస్తున్నారా, ఎలా చేస్తున్నారు, ఆ ఫుడ్ అది కరెక్ట్ గా ప్లాంట్ కి తగ్గట్టుగా ఇస్తున్నారా లేదా. సో డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలైజర్స్ కోసం రైతులు ఏం చేస్తారు అంటే 60 days సైకిల్ ఉంటుంది, 3 months సైకిల్ ఉంటుంది, 6 months 1 year సైకిల్ కూడా ఉంటాయి మనకు. అంటే పంటలు పండించే వాటి సైకిల్స్. సో ఫర్టిలైజర్ ఇప్పుడు 5,000 రూపాయల నుంచి 15,000 ఉంటుంది ఒక 60 సైకిల్ ఒకటి తీసుకుంటే పంటని. 3 months సైకిల్, 6 months సైకిల్ ఇలా తీసుకుంటే కూడా కంపల్సరీ ఎన్పికే శాతం అనేది వెయ్యాలి. వాళ్ళకి అట్లీస్ట్ ఖర్చు అయితే 12 నుంచి 15,000 లేకుంటే మాక్సిమం 50,000 అయితే అవుతూనే ఉంటాయి వీళ్ళకు. అది కాక మళ్ళీ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ ఎక్కడ ఫోకస్ చేయాలి అక్కడైతే మనం ఫోకస్ చేస్తేనే ఇన్పుట్ అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తుంది అనమాట. మరి ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల ఎఫెక్ట్ అయిపోయింది, మట్టి అయితే డెడ్ సాయిల్ అయిపోయిందని చెప్పొచ్చు మొత్తానికి. ఎలా డెడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు. అలాగే సారవంతమైన నేల ఎలా ఉందంటే వితౌట్ కెమికల్స్ వాడిన ఆర్గానిక్ నేల ఇలా ఉంటుంది అనమాట సారవంతంగా. ఇదేమో డ్రైగా ఉంటుంది. ఇది ఒక వీడియో ద్వారా మనం చూద్దాము. किसानों की मिट्टी इस तरह से, वो आगे कैसी हुई हम लोग थोड़ा सा एक वीडियो में देख। अभी आप देखोगे तो ये मिट्टी है, ऐसा लग रहा है कि ये सीमेंट कंक्रीट की रोड है। यहाँ पे बंदा चल रहा है, देखो उसका जूता किस तरह से दिख रहा है, चलते चलते लग रहा है कि जैसे कोई सड़क पे चल रहा है। आप देखोगे मिट्टी है, बिल्कुल बंजर हो चुकी है। नेक्स्ट, ये मैं हूं और ये मेरा जूता है और ये मेरे एआईटीसी की जमीन है, मिट्टी है। यहाँ पे देखो जूता अंदर जा रहा है, आधे से ज्यादा मेरा जूता मिट्टी में जा रहा है। नेक्स्ट, अब देखते हैं। సో అక్కడ చెప్పింది ఏంటి అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రై నేల చూపించారు, అది బంజర్ భూమి. సో అక్కడ నడిచేటప్పుడు ఏమైంది అంటే ఫూట్ ఏదైతే షూస్ ఉన్నాయో అవి భూమి లోపలికి పోలేదు, అంటే అంత హార్డ్ గా ఉంది సాయిల్, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ సాయిల్. కానీ నెక్స్ట్ ఏదైతే ఆయన సూరజ్ సార్ అనమాట, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, సో సైంటిస్ట్. సో ఆయన ఏం చేశారు, వాళ్ళ ఏదైతే నేల ఉందో మొత్తం అది 18 years వీళ్ళు టెరాటెక్ టెక్నాలజీని అక్కడ ప్రయోగించి చూడడం జరిగింది. సో ఆ నేల ఎలా ఉంది, టోటల్ గా సారవంతంగా ఉంది. నడిచినప్పుడు నేల లోపలి వరకు షూస్ వెళ్తున్నాయి, అంటే అంత మెత్తగా ఉందన్నమాట, అంత సాఫ్ట్ గా ఉంది. మొక్కలకు అలా ఉండాలి నేల. ఓకే, సో ఈ రోజు మాత్రం అలా లేదు, మొత్తం కూడా హార్డ్ సాయిల్ అయిపోయింది. మరి ఇంకా చూస్తే గనక సోర్సెస్ ఆఫ్ కార్బన్ ఫర్టిలైజర్స్ ఏమేమి ఉన్నాయంటే గ్రీన్ మాన్యూర్స్ ఉంటాయి, కాంపోస్ట్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఎనిమల్ వేస్ట్ ఉంటుంది, బైచర్ ఉంటుంది, పీట్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా మనకి किसानों की मिट्टी इस तरह। అనమాట. సో ఇంకా యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే ఫర్టిలైజర్స్ మరి కెమికల్ వి వాడాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఈ రోజు మనము రైతులని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు కెమికల్ అయితే వాడాలనే చెప్తూ ఉంటారు, ఎందుకంటే సమ్ ఇయర్స్ టుగెదర్ వాడారు. సో మనం వన్ టైమ్ లో అదే దాన్ని చేంజ్ చేయలేము. బట్ గ్రాడ్యువల్లీ అంటే 100% మనం టెరాటెక్ టెక్నాలజీని వాడుతూ ఒక ఎవ్రీ సీజన్ లో 25% యూరియా ఎన్పికేని తగ్గిస్తూ అలా గ్రాడ్యువల్లీ ఎవ్రీ సీజన్ లో 25%
రిక్వైర్మెంట్ అనేది తగ్గిస్తూ రావాలి. సో అప్పుడే మనకి ఒక దశలో ఒక 1 or 2 years లో టోటల్ కూడా వాళ్ళ నేల అంతా కూడా ఆర్గానిక్ ఫామ్ లోకి తయారవుతుంది. ఇట్స్ టేక్ టైం, బట్ ఏదైనా సరే కంపల్సరీ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాం. సో అదైతే కావాలి. సో ఎట్ ఎ టైం మనం ఏది కూడా మార్చలేము, బట్ రీప్లేస్ అయితే కంపల్సరీ మనం చెయ్యొచ్చు. రీప్లేస్ టు టెరాటెక్ టెక్నాలజీ అన్నమాట. సో అదే మనం ఈ రోజు చూద్దాము. వాట్ ఈజ్ ఈబైటోరియం టెరాటెక్ టెక్నాలజీ. సో ఇది ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ అనుకోవచ్చు. ఇది హార్టికల్చర్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది దీంట్లో. ఇంకా దీనికి ఎందుకు యూజ్ అవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని పెంచడానికి, లైక్ బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగి కానివ్వండి, అలాగే ప్లాంట్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా క్రాప్ ఈల్డ్ ఏదైతే ఉందో అది కూడా పెంచడానికి ఇది యూజ్ అవుతుంది. టెర్రా అంటే మట్టి, ఇంకా టెక్ అంటే టెక్నాలజీ. మరి ఈ టెక్నాలజీ రూపొందించింది ఎవరంటే మిస్టర్ సూరజ్ గారు అండ్ మిస్టర్ సోమేశ్వర్ పాటిల్ గారు ఫ్రమ్ మహారాష్ట్ర. వీరు అగ్రికల్చర్ లో 18 years ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట. సో అలాగే ఇంతకు ముందు రైతులు ట్రెడిషనల్ మార్కెట్ లో వ్యవసాయం చేసే వాళ్ళు ఇప్పుడు రాసాయనిక ఎరువులు వాడి ఫార్మింగ్ చేస్తున్నారు. సో మనము ఎప్పుడు కూడా రాసాయనిక ఎరువులు లేకుండా ఇప్పుడైతే మనం మార్చలేని ఇంతకు ముందు చెప్పినట్టు, బట్ అవాయిడ్ టోటల్ చేయలేం, బట్ రీప్లేస్ అయితే ఖచ్చితంగా మనం చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉన్న ఏమి ప్రోడక్ట్స్ ఉన్నాయంటే 5 types ఆఫ్ ప్రోడక్ట్స్ 1 కిట్ లో వస్తాయి. ఇవి సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్, ఈ స్ప్రెడో కేర్, ఇంకా రెపెలెంట్. ఓకే, అది మనం ఒకటొకటి చూద్దాము. సో సాయిల్ హెల్త్ కేర్ ఏంటి అంటే ఇది నేలను ప్రొటెక్ట్ చేయడానికి, నేలను అంటే దాని గురించి సంరక్షించడానికి యూజ్ అవుతుంది. నేలలో రైతులు ఎలాంటి రకమైన పంటలు వేసినా సరే, ఏ సీజన్ లో అయినా సరే, ఖరీఫ్ కానివ్వండి, రబీ కానివ్వండి, ప్రోడక్ట్ వాడొచ్చు. ఎలాంటి ప్రాంతంలో అయినా కూడా వాడొచ్చు అన్నమాట. అలాగే ఎప్పుడు వాడినా సరే ప్రోడక్ట్ ప్లాంట్ కి యూజ్ చేసిన మరుక్షణం నుంచి మొక్క నేల నుంచి న్యూట్రియన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలాగే ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో చూసినట్లయితే కార్బన్ ఉంటుంది. ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. మొక్క పెరగడానికి యూజ్ అవుతుంది. వేర్ల నిర్మాణంలో సహాయపడుతుంది. అలాగే కార్బన్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది. పంట దిగుబడిని కూడా పెంచుతుంది అన్నమాట. అలాగే దీంట్లో నైట్రోజన్ ఉంటుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు నైట్రోజన్ బ్యాక్టీరియాని యాక్టివేట్ చేస్తుంది. అలాగే వాటికి కావలసిన అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకా బ్యాక్టీరియా, వానపాము రెండు కూడా నేలలో మల్టిప్లై అయ్యి నేలను సారవంతం చేస్తాయి. సేంద్రియ పదార్థాలు కలిసిపోయేటట్టు చేస్తుంది. పోషకాలు నేలలోనే క్రియేట్ అవుతాయి. ఇంకా ఫాస్ఫరస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది వేర్ల అభివృద్ధికి తోడ్పడుతుంది. వేర్లు క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. వేర్లు కూడా స్ట్రాంగ్ గా అవడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ ని మీరు పంట స్టార్ట్ చేసే ముందు నుంచి హార్వెస్ట్ అంటే కోత పెట్టడం వరకు ఎప్పుడైనా వాడొచ్చు. బెటర్ ఫస్ట్ లో స్టార్ట్ చేస్తే మంచిది. పంట ఆల్రెడీ వేసాము అంటే మధ్యలో కూడా మీరు వాడొచ్చు. డిఏపితో పాటు కూడా మిక్స్ చేయొచ్చు, యూరియాతో పాటు కూడా మిక్స్ చేసి వేయొచ్చు. ఆర్గానిక్ మాన్యూర్ మీ దగ్గర ఉంది అంటే దాంతో పాటు సాయిల్ హెల్త్ కేర్ మిక్స్ చేసి వాడొచ్చు. మీకు ఎంత ఎకర్లో వేయాలి అంటే ఆ ప్రమాణంలో మట్టి లేదా ఇసుక తీసుకొని గంపలో తీసుకొని ఇది కలిపి పంట అంతా కూడా మీరు విత్తనాల మాదిరిగా వెదజల్లాల్సి ఉంటుంది. నీళ్లు పెట్టినప్పుడు నీళ్ళల్లో కూడా మిక్స్ చేసి దీన్ని పంపించచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా వాడొచ్చు. ఫోలియర్ స్ప్రే చేయొచ్చు. ఓకే, సో ఇలాంటిది మనం వాడుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ ప్రోడక్ట్ వల్ల వాటర్ హార్వెస్టింగ్ కూడా చేయొచ్చు మీరు ఫార్మర్స్. అంటే టోటల్ వర్షపు నీరు హారిజాంటల్ అంటే సమాంతరంగా వెళ్లకుండా డైరెక్ట్ భూమిలోకి వెళ్ళేటట్టుగా బోర్వెల్స్ డిపాజిట్ అనేది అవుతుంది. మన సొంత భూమిలోనే స్టోరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సాయిల్ హెల్త్ కేర్ నేలను సారవంతం చేసి లూజ్ చేస్తుంది కాబట్టి ఆ లోపలికి వరకు వర్షం పడ్డది అనుకోండి, నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళి అక్కడ స్టోరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ ఎలా చేయాలో మనం చూద్దాము. 1 ఎకర్కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. ఒక బౌల్ ఆఫ్ సాయిల్ మీరు తీసుకుంటే 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ వాడాల్సి ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అయితే 200 లీటర్ వాటర్ కి 1 లీటర్ సాయిల్ హెల్త్ కేర్ వాడాలి. సింపుల్ ప్రపోర్షన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 1 లీటర్ వాటర్ కి 2 ml సాయిల్ హెల్త్ కేర్ సరిపోతుంది. సో దాన్ని మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. 20 లీటర్స్ ఆఫ్ వాటర్ పంప్ ఉందనుకోండి, 40 ml సాయిల్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది.
సెకండ్ వచ్చేసి ప్లాంట్ హెల్త్ కేర్. ఇది ప్లాంట్ పెరిగి అంటే ఒక 3 నుంచి 4 ఆకులు వచ్చాక స్ప్రే చేయాలి. ఇది మొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి తోడ్పడుతుంది. అలాగే మొక్క యొక్క కాండము, వేరు, ఆకులు కాండము, ఆకులు శాఖలుగా ఆరోగ్యంగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడు కూడా మొక్క శాఖలుగా మారుతాయి, అంటే బ్రాంచెస్ ఉంటాయి, వాటి నుంచి పువ్వులు రావడం స్టార్ట్ అవుతుంది. సో దీన్నే మనం మొక్క యొక్క గర్భావస్థ అంటాం. ఇది చాలా క్రిటికల్ టైం అని చెప్పొచ్చు. మరి ఈ టైంలో మొక్కకి న్యూట్రిషన్ అనేది చాలా అవసరం అన్నమాట. సో సరి అయిన న్యూట్రియంట్స్ మీరు ఇవ్వలేదు అనుకుంటే ఇవ్వలేకపోతే అప్పుడు ఏమవుతుంది, ఏవైతే పువ్వులు పూసాయి అవి రాలిపోతాయి, క్షీణించిపోతాయి, వాటి సంఖ్య అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్, ఒక శాఖ నుంచి 20 పూలు పూయాయి అనుకోండి, 7 to 8 మిగిలిపోయి మిగతావన్నీ రాలిపోయే అవకాశం ఉంటాయి. అంటే పూత అంతా రాలిపోయింది అనుకోండి, మరి ఈల్డ్ ఎలా వస్తుంది అంటే ఈల్డ్ కూడా తగ్గిపోతుంది. సో దట్ ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే కంపల్సరీ ప్లాంట్ హెల్త్ కేర్ అనేది వాడితే మీకు అలాంటి సమస్య అనేది ఉండదన్నమాట. ఈ మొక్కకి అవసరమైనంత కాలం ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. స్ప్రే మెథడ్ ద్వారా దీన్ని యూజ్ చేయొచ్చు. న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. ఒకసారి స్ప్రే చేస్తే 15 days తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయి మినరల్స్ అంటే జింక్, ఐరన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, బోరాన్ ఉంటాయి. జింక్ ఏం చేస్తుంది, క్లోరోఫిల్ ఉత్పత్తి చేస్తుంది, శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మాలిబ్డినం ఏం చేస్తుంది అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ కి అమినో యాసిడ్స్ ని అంటే అవి క్రియేట్ చేస్తుంది. మ్యాంగనీస్ ప్రోటీన్ కోసం ఉపయోగపడుతుంది, ఎంజైమ్ ని క్రియేట్ చేస్తుంది. బోరాన్ సెల్ వాల్ ని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వాడాలి అంటే ఇది కూడా ఒక ఎకర్కి 1 లీటర్ ప్లాంట్ హెల్త్ కేర్ అవసరం పడుతుంది. 1 లీటర్ వాటర్ కి 2 ml ప్లాంట్ హెల్త్ కేర్ రఫ్లీ గుర్తుపెట్టుకోవాలి. 20 లీటర్ పంపు ఉన్నప్పుడు 40 ml ప్లాంట్ హెల్త్ కేర్. డ్రిప్ ఇరిగేషన్ అయితే 1 ఎకర్కి 200 లీటర్స్ వాటర్ కి 500 ml ప్లాంట్ హెల్త్ కేర్ అనేది మీరు మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ హెల్త్ కేర్. ఫ్రూట్ హెల్త్ కేర్ లో కూడా స్పెషల్ గా ఏముంటది అంటే ఇక్కడ ఆర్థ్రోసెలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకా టైటానియం ఉంటాయి. ఈ రెండు కూడా మొక్క బలంగా పెరగడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల మొక్కకి, ఫ్రూట్స్ కి రోగ నిరోధక శక్తి అంటే తెగుళ్ళు, వ్యాధులు వచ్చినప్పుడు దాని నుంచి తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ మొక్క పువ్వు స్టేజ్ నుంచి ఫలం స్టేజ్ వరకు ఈ పీరియడ్ లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో మనకు ఫ్రూట్స్ అంతా కూడా కెమికలైజ్డ్ అయింది, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఎందుకంటే ఫార్మర్స్ పురుగు పట్టినప్పుడల్లా వాటిని చంపడానికి కీటకాలను స్ట్రాంగ్ గా వాడతారు, కీటకనాశిని సో అంటే ఇన్సెక్టిసైడ్ చాలా ఎక్కువగా వాడతారు. సో కాబట్టి ఆ ఫ్రూట్ లో కెమికల్ అనేది అలాగే ఉండిపోతుంది. సో దాని నుంచి కావాల్సినంత న్యూట్రియంట్స్ మనకి ఈ రోజు దొరకడం లేదు. అందుకే ఈరోజు చూడండి పిల్లలు కూడా 15 to 16 years లో కూడా 50 ఏళ్ళ వాళ్ళ దాకా తయారైపోయారు. Type 2 డయాబెటీస్ ఈ రోజులలో చాలా అయింది, అంటే ఏజ్ తో సంబంధం అయితే లేదనుకోండి. వన్ ఆఫ్ ద రీజన్ ఇది ఆల్సో. సో ఐసైట్ కానివ్వండి, ఇన్సులిన్ ప్రొడక్షన్ కానివ్వండి ఎక్కువగా అయింది, క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా 10 to 20% మనం అగ్రికల్చర్ లో కెమికల్స్ వాడడం ఒక కారణంగా చెప్పొచ్చు. మరి టెరాటెక్ టెక్నాలజీ ద్వారా మొక్కల్లో న్యూట్రియంట్స్ ని పెంచడం ద్వారా మనకు ఒక హెల్దీ ఫుడ్ అనేది కూడా దొరుకుతుంది. ఈ రోజు మనం ఫ్రూట్స్ పై చూస్తే కలర్ ఉండదు, టేస్ట్ ఉండదు, జ్యూసీ ఉండదు, న్యూట్రియంట్స్ ఉండవు. ఓకే, సో కంపల్సరీ కలర్ పర్ఫెక్ట్ గా ఉండి టేస్టీగా ఉంటేనే అది మనకు న్యూట్రియంట్స్ ఉన్నట్టు. కానీ ఈ రోజు అలాంటి ఫుడ్ అనేది, ఈ రోజు ఫ్రూట్స్ అనేది లేదు. సో ఈ ప్రోడక్ట్ మనం మొక్కకి ఎప్పుడు వాడొచ్చు అంటే పువ్వు దశ నుంచి వాడాలి. సో పంట వేసిన 45 days తర్వాత కూడా మీరు స్ప్రే చేయొచ్చు అనమాట. సో 15 days కి ఒకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది, వీక్లీ ఒకసారి కూడా రిపీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కూరగాయల పంట అంటే పెంచుతున్నారంటే ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ ఈ రెండు ప్రోడక్ట్స్ మిక్స్ చేసి వారానికి ఒకసారి స్ప్రే చేయాలి. దీనికి మనకు ప్రోడక్ట్ అనేది అంటే ఇంక్రీజ్ అవుతుంది. దానికి ఒక 20 ml పంప్ అయితే 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్ అలా మిక్స్ చేసి మీరు వాడొచ్చు అనమాట. ఒక ప్రపోర్షన్ మనం చూద్దాము ఎలా చేయాలనేది. ఒక ఎకర్కి 1 acre ఫ్రూట్ హెల్త్ కేర్ అవసరం అవుతుంది. 1 లీటర్ వాటర్ కి 2 ml ఫ్రూట్ హెల్త్ కేర్ ఇది ప్రపోర్షన్ అనమాట. 20 లీటర్ పంప్ అయినప్పుడు 40 ml ఫ్రూట్ హెల్త్ కేర్. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఒకవేళ మీరు చేస్తుంటే 200 లీటర్ వాటర్ కి 500 ml ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది అవసరం పడుతుంది. అలాగే మనము నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం, ఈబయో స్ప్రెడో.
ఇది మనకి 250 ml బాటిల్లో వస్తుంది. అలాగే దీన్ని మనం 1 లీటర్ కి 0.5 ml దీని ప్రపోర్షనల్. మరి ఇది ఎందుకు అంటే ఎప్పుడు కూడా మొక్క మీద న్యూట్రియన్స్ కానివ్వండి ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాము, అది ఆకులను తాకి ఆకు నుంచి జారిపోతాయి. సపోజ్ నీళ్లు కూడా మనం ఇచ్చామనుకోండి, స్ప్రే చేసామంటే అది ఆకు నుంచి జారిపోతుంది. సో ఈ స్ప్రెడో కేర్ ప్రోడక్ట్ స్ప్రే చేసినట్లయితే అది ఆకు మీద న్యూట్రియన్స్ జారకుండా టోటల్ గా ఆకు మీద ఉన్న సూక్ష్మ రంధ్రాలు ఏదైతే ఉంటాయో పోర్స్, అవన్నిటి నుంచి కూడా లోపలికి వెళ్ళి అన్ని భాగాలకు స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల దీన్ని పెనెట్రేటెడ్ లేదా యాక్టివేటర్ అని అంటాం. సో దీన్ని వాడే విధానం మనం చూద్దాము. ఇది ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్, అలాగే ఈ బయో రెపెలెంట్, ఈ మూడింటిలో కూడా ఖచ్చితంగా ఈ స్ప్రెడో అనేది మిక్స్ చేయాలి. సో ఇది 1 లీటర్ కి 0.5 ml ఈ స్ప్రెడో అనేది మిక్స్ చేయాల్సి ఉంటుంది. రెపెలెంట్ కేర్ అనేది ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఇది ఎందుకు అంటే రైతులు పంటలకి కీటకాల నుంచి పురుగుల నుంచి కాపాడడానికి పాయిజనస్ ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి వాడుతూ ఉంటారు. మరి కీటకనాశిని ఏదైనా ఉండనివ్వండి, స్ప్రే చేశాక దాని రెసిడ్యూ అంటే మిగిలిపోయిన పదార్థం ఏదైతే ఉందో అది 10 రోజులు కానివ్వండి 15 రోజులు, ఒక్కోసారి 100 days కూడా క్లీన్ అవ్వదు అనమాట. సో ఈ కీటకనాశిని ఫస్ట్ డే అలా ఉండడం వల్ల కీటకాలకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది వాటికి ఎక్కువ అయిపోయింది, అవి చనిపోవట్లేదు. అంటే ఎలాంటి కీటకనాశిని ఇచ్చినా కూడా అవి తట్టుకునే శక్తి వాటికి వచ్చింది, అవి చనిపోయే పరిస్థితి ఈ రోజు లేదు. సో ఈ బయో అంటే ఇది రెపెలెంట్ అనేది ఇది ఒక బయాలజికల్ ప్రోడక్ట్. దీనిలో ఇంగ్రీడియంట్స్ లవంగ నూనె, జింజర్ నూనె, అంటే వేప ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని అంటాం. ఇది మనకి అంటే మనకు కానీ జంతువులకు కానీ ఎలాంటి హాని చేయదు. ఇప్పుడు చూడండి, మనం లవంగ తీసుకుంటాము, అల్లం తీసుకుంటాం, మనకేం హాని చేయదు కదా, కానీ కీటకాలకు అది హాని చేస్తుంది. సో కీటకాలు ఏమవుతుంది, స్ప్రే చేశాక అవి అంటే ప్యారలైజ్డ్ అయిపోతాయి అన్నమాట. అంటే మొక్క లోపల ఉన్న హరిత ద్రవ్యాన్ని ఏదైతే ఉందో క్లోరోఫిల్ ని పీల్చుకోలేని స్థితిలోకి అవి ఉంటాయి. అంటే మొక్క నుంచి ఫుడ్ తీసుకునే స్టేజ్ లో అవి ఉండవు. అవి అపస్మారక స్థితి అంటాం, లేకపోతే ప్యారలైజ్డ్ అంటాం, అచేతనం అంటాం. సో ఇన్యాక్టివ్ గా అయిపోతాయి. సో ఒక 10 days తర్వాత వాటికి ఫుడ్ ఉండనందుకు అవి ఆటోమేటిక్ గా చనిపోతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో మీరు మొదటి నుంచి సాయిల్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్ అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, పంట ఎప్పుడైతే వేస్తారో అప్పటి నుంచి వేస్తే ఇది వాడినప్పుడు ప్లాంట్ కి ఏమైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల అవి ఏదైనా వ్యాధులు వచ్చినా పురుగులు అటాక్ చేసినా తట్టుకునే శక్తి వాటికి వస్తుంది. సో ఫస్ట్ నుంచి వాడితే చాలా బెటర్ అని. దీని ప్రపోర్షన్ 1 లీటర్ వాటర్ కి 2 ml రెపెలెంట్, అలాగే 0.5 ml ఈ స్ప్రెడ్ అనేది మిక్స్ చేసి వేయాలి. సో రిజల్ట్స్ మనకైతే ఆల్మోస్ట్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు, చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అలాగే ఇది లీఫ్ మీద మనం ప్రయోగం నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. సో వాటర్ అంటే ఈ స్ప్రెడ్ ఎలా స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక माध्यम से देख सकते हैं, 1 मिनट का वीडियो है। फ्रेंड नमस्कार, मैं सीताराम साहू फ्रॉम इंदौरी कमरधा रायपुर छत्तीसगढ़ से बोल रहा हूँ। और दोस्तों, मैं ई बायोटोरियम कंपनी का स्प्रेडो की तो मैंने ये निडिल लिया दोस्तों, ये सीरीज, और ये सीरीज को मैं पानी लेता हूँ इस पर मैं पानी ले लेता हूँ। ये दोस्तों मैंने ये पानी ले लिया और इस पत्ते पर मैं डाल रहा हूँ। यस दोस्तों, ये पत्ते दिख रहे हैं, जो पानी का कुछ बूंद लिया है सीरीज पर, इस पर मैं डाल रहा हूँ। ये कैसे काम करता है देखते हैं। ये दोस्तों मैंने यहाँ पर डाल दिया कुछ बूंदे, और ये एक ही जगह पर रुका हुआ है, ये फैल नहीं रहा है। और इस पर मैं ये जो अपना ई बायोटोरियम कंपनी का टेराटॉक टेक्नोलॉजी से बना हुआ स्प्रेडो केयर को मैं इस पर डाल रहा हूँ। देखते हैं इसका क्या रिजल्ट है। दोस्तों मैंने एक छोटी सी लकड़ी लिया और इस पर ये टच किया, सिर्फ इस पर टच किया, और इस पर कुछ मैं डाल देता हूँ कुछ बूंदे। ये दोस्तों ये देख सकते हो कितना फास्ट गति से पूरा फैल गया। ये ऐसा
फैलाने वाला काम करता है, चिपकाने वाला काम करता है, और जो कीड़े छुपा हुआ रहता है वहाँ पर जाकर उस दवा को पहुँचा देता है और दोस्तों वो कीड़ा ख़त्म हो जाता है। इस तरीके से हमारा ये जो स्प्रेडो केयर है बहुत ही ज़बरदस्त लाजवाब काम करता है। ये देख सकते हो जो एक जगह में था वो पूरा पत्ता में धीरे धीरे दोस्तों पूरा फैल रहा है। तो थैंक यू के माध्यम से देख सकते हैं। సో ఈ స్ప్రెడ్ ఎలా మనకు అంటే స్ప్రెడ్ అవుతుంది. సో పురుగులు మీరు ఫర్టిలైజర్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కూడా ఇవి ఇచ్చారనుకోండి, దాంట్లో స్ప్రెడో మిక్స్ చేస్తే మొత్తం పురుగుల దాకా కూడా అది స్ప్రెడ్ అవుతుంది. మనం ఇది డెమో ఫార్మర్ కి చూపిస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది, వాళ్ళకి నమ్మకం వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో అలాగే మనకు ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో ప్రైజెస్ అదే చూద్దాము. సింగిల్ కిట్ అవైలబుల్ ఉంటుంది, దాని ప్రైస్ వచ్చేసి 6500. దీంట్లో మనకి సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ అనేది 500 ml బాటిల్స్ రెండు వస్తాయి. అలాగే స్ప్రెడో కేర్ రెపెలెంట్ మాత్రం 250 ml ఒకటొకటి వస్తుంది. అలాగే డబల్ కిట్ ఉంది, దీని ప్రైస్ 8400. దీంట్లో సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ హెల్త్ కేర్, ఫ్రూట్ హెల్త్ కేర్ ఈ మూడు కూడా 500 ml 4 బాటిల్స్ వస్తాయి. స్ప్రెడో ఇంకా రెపెలెంట్ కేర్ ఇవి రెండు 250 ml 2 బాటిల్స్ వస్తాయి. అలాగే ఇంకొకటి స్పెషల్ కిట్ ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 15,900 రూపీస్. దీంట్లో సాయిల్ హెల్త్ కేర్, ప్లాంట్ ఇంకా ఫ్రూట్ ఈ మూడు కూడా 500 ml బాటిల్స్ 8 వస్తాయి. స్ప్రెడో కేర్ రెపెలెంట్ మాత్రం 250 ml 4 వస్తాయి అన్నమాట. ఇంకో స్పెషల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది మనకి 28,500 రూపీస్ లో. సాయిల్ ఇంకా ప్లాంట్ ఫ్రూట్ ఈ మూడు కూడా 500 ml బాటిల్స్ 16 వస్తాయి. అలాగే ఈ స్ప్రెడో రెపెలెంట్ 250 ml 8 వస్తాయి అన్నమాట. సో మనకి ఇంకా 16 బాక్సెస్ కూడా ఒకటి ఉంది, దాని ఎంఆర్పి వచ్చేసి 1,45,600 రూపీస్. హోల్సేల్ రేట్ లో మీరు తీసుకున్నట్టయితే అది 56,000 కి వస్తుంది. అంటే పర్ బాక్స్ 3,500. అంటే మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు ఒకటేసారి తీసుకున్నారు, కొంతమంది రైతుల్ని డివైడ్ చేసి వాళ్ళకు మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఇలా చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి 32 బాక్సెస్ అవైలబుల్ ఉంది మనకి, దాని ఎంఆర్పి వచ్చేసి 2,91,200 రూపీస్. హోల్సేల్ రేట్ లో మీకు 1,12,000 రూపీస్ పడుతుంది. అంటే పర్ బాక్స్ వచ్చేసి 3,500. సో ఇలా ఉంది మనకి టెరాటెక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనము ఏదైతే ఆర్గానిక్ ఫామ్ లోకి తీసుకురావాలి, అందరి హెల్త్ బాగుండాలి, ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి. ఓకే, సో ఇలాంటి మంచి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మనము ఈ టెరాటెక్ టెక్నాలజీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని ఈ బయోటోరియన్ కంపెనీ నుంచి యాజ్ ఏ ఐవిఓస్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ గా మనం కంపల్సరీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ ఈ రోజు ఉంది, దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అనేది చేయాలి విత్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ ఆఫ్ 25% ఆఫ్ డిఏపి అండ్ యూరియా. ఓకే, సో ఇది మనం అందరం తెలుసుకొని డెమోస్ అనేది చేసుకుంటూ వెళ్తే కంపల్సరీ రైతులకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. సో నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటాను, మీరు సొంతంగా అంటే ఒక రైతు దగ్గరికి వెళ్ళి మా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది మీరు తీసుకోండి, అది మంచి ఈల్డ్ వస్తుంది అంటే ఎవరికైనా నమ్మకం అనేది రాదు. వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి ఆలోచిస్తే కూడా మనకు కూడా ఇది పని చేస్తుందా లేదా, ఎందుకంటే టోటల్ ఎకర్లు పండించాల్సిన పంట కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద కాన్ఫిడెన్స్ టు ద ఫార్మర్. సో అలా చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం సొంతంగా కిట్ అనేది తీసుకోవాలి. 6,500 రూపీస్ ఒక కిట్ తీసుకొని ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఒక డెమో చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కొంత భాగం మీరు ఇవ్వండి, నేను అక్కడ నా ప్రోడక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తాను, స్ప్రే చేయాలి మీరు అలా అడిగి. సో 15 days తర్వాత అక్కడికి వెళ్ళి అది చూసినట్టయితే మీకు వాళ్ళ పంటకి తర్వాత మీరు ప్రయోగించిన కొంత భాగం పంటకి డిఫరెన్స్ 15 days లో అర్థమవుతుంది. ఆ 15 days తర్వాత అది చూసి రైతు నెక్స్ట్ మీకు ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆయన మైండ్ కూడా చేంజ్ అయిపోయి రైట్ ఇది ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, ఇంత బాగా వర్క్ చేస్తుంది అంటే డెఫినెట్లీ నేను వాడాలి అనే ఒక నమ్మకం ఆయనకు వస్తుంది అనమాట. సో దానికోసం ఒక చిన్న డెమో కిట్ అనేది మీరు తయారు చేసుకోవాలి. దాని ప్రపోర్షనల్ ఏంటంటే 1 లీటర్ వాటర్ లో
1 ml సాయిల్ హెల్త్ కేర్, 1 ml ప్లాంట్ హెల్త్ కేర్, 1 ml ఫ్రూట్ హెల్త్ కేర్, అలాగే 0.5 ml ఈ స్ప్రెడ్, ఇది మిక్స్ చేసి మీరు ఆ కొంత భాగంలో ప్రయోగించాల్సి ఉంటుంది. అదర్వైజ్ 20 లీటర్స్ వాటర్ పంప్ ఉంటే 20 ml సాయిల్ హెల్త్ కేర్, 20 ml ప్లాంట్ హెల్త్ కేర్, 20 ml ఫ్రూట్ హెల్త్ కేర్, 10 ml ఈ స్ప్రెడ్, ఇది మిక్స్ చేసి వాళ్ళకు కంపల్సరీ మనం ఇవ్వాలి. సో ఈ టెరాటెక్ టెక్నాలజీ ద్వారా ఫార్మర్స్ కి అందిస్తే మనం ముందు తరాలకు నేను చెప్పినట్టు ఒక న్యూట్రిషనల్ ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. ఈ టెక్నాలజీ ద్వారా ఇన్స్టెంట్ ప్రాఫిట్ రాకపోయినా ఇన్ ఫ్యూచర్ వారికి ప్రాఫిట్ అనేది వస్తుంది. రైతులకి ప్రాఫిట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఎందుకు అంటే నేల సారవంతం అవుతుంది, క్రాప్ అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ అంటే పంట పొలాల్లో ఎంత తక్కువగా రాసాయనిక ఎరువులు వాడితే అంత ఎఫెక్టివ్ గా మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరూ పేషెన్సీగా ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.